बीजेपी केंद्र होम मंत्री उग्रवाद बीजेपी होम मंत्री केंद्र होम मंत्री केंद्र होम मंत्री बीजेपी सरकार बीजेपी ఖండించండి ఉగ్రవాదుల దాడులను ఉగ్రవాదుల దాడులను ఉగ్రవాదుల దాడులను ఉగ్రవాదుల దాడులను ముప్పై హత్యల కారణమైన ఉగ్రవాదులను ఉగ్రవాదులను బీజేపీ సర్కార్ బీజేపీ సర్కార్ బీజేపీ సర్కార్ ముప్పై హత్యల కారణమైన ఉగ్రవాదులను ఉగ్రవాదుల హత్యలు చేతగాని బీజేపీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ రామకృష్ణానగర్లోని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ క్యాండిల్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశంలోని బీజేపీ ప్రభుత్వం మాకు 56 ఇంచుల ఛాతి ఉందని గొప్పలు చెప్పుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒక రాష్ట్రంలో ఉగ్రవాదులు పర్యాటకుల పైన ఇంత నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి హత్య చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఉగ్రవాదుల దాడుల్ని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అంతేకాదు ఉగ్రవాదుల్ని ఏరివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉగ్రవాదులని ఉగ్రవాద చర్యల్ని అరికట్టడంలో విఫలమైన కేంద్ర హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఉట్టి మాటలతో కాలక్షేపం చేస్తూ ఈరోజు దేశంలో శాంతి భద్రతలని దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల ఉదాసీనంగా ఉండడమే దీనికి కారణమని నేను చెప్పదలుచుకున్నాను. రెండో వైపున ఇది ఏదో మతం ముస్లింలు హిందువుల మధ్య వివాదంగా మార్చడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్నది. అది మనుషుల్ని చంపే ఏ మతమైనా అది దారుణమైంది, అది దుర్మార్గమైంది, అది కిరాతకమైంది. అది ముస్లిం మతమైనా, అది హిందూ మతమైనా, అతను ముస్లిం అయినా, అతను హిందూ అయినా ఉగ్రవాదే, దుర్మార్గుడే, కిరాతకుడే, హత్యాకోరే. దాన్ని అర్థం చేసుకోకుండా ఇది మొత్తం ముస్లింలకు వ్యతిరేకమైన కార్యక్రమం లాగా మార్చేటువంటి కుట్రల్ని మేము సహించమని చెప్పదలుచుకున్నాను. అదే సందర్భంలో ఈ దేశంలోకి చొరబడి సామాన్య పర్యాటకుల్ని, సామాన్య ప్రజల్ని హత్య చేసే కిరాతక ఉగ్రవాద మూకల్ని సహించరాదని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. తక్షణమే వాళ్ళందరినీ పట్టుకోవాలా, ఈ దేశ నడిబొడ్డున ఉరితీయాలా. అట్లాంటి కార్యక్రమం చేస్తేనే ఈ ప్రభుత్వానికి గౌరవం మర్యాద తక్కుతాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతలోపు హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయకుండా మారుతి నగర్ రోజు రాత్రి 2 గంటలకు వస్తాయి, మేలుకోలేకున్నాము. తర్వాత వచ్చి ట్యాంకర్లు వచ్చి 2-3 రోజులకు ఒకసారి వస్తాయంట. తర్వాత వచ్చేసి ట్యాంకర్లతో కొనుక్కోవాల్సి వస్తుంది. మేము కూలి చేసుకునే వాళ్ళము, నీళ్లు కొనుక్కోవాలన్నా, మేము బాడిగలు కట్టుకోవాలన్నా, ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు. 2 గంటల తర్వాత అంటే మేము ఎట్ట మేలుకోవాలా, ఎట్ట నీళ్ళు పట్టుకోవాలా. అంతలోకి కింద ఉండేవాళ్ళు ఏమో పట్టుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు, మాకు కొనుక్కో అని చెప్తారు. 10 రూపాయలు అంటే 50 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇంటికల్లా కూడా 50 రూపాయలు తీసుకుంటుంది. 10 రూపాయలు అని ట్యాంక్ వాళ్ళు తీసుకుంటే 50 తీసుకుంటుంది. ఇట్లా జరుగుతుంది. మేము పని చేసుకోవాలి, రోజు పనికి పోతే జరగాల, ఇల్లు బాడీ కట్టుకోవాలా, లేకుంటే ఇంట్లో ఉంటే బస్సు ఉండాలా. అట్లా మేము ఏం కట్టుకోవాలా, ఏం నీళ్లు పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలా. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు లేదు, ఏం లేదు.
ఎప్పుడైనా అలంకనపల్లిలో మెడిటేషన్కి వెళ్తే అక్కడ వచ్చేసి బస్సులు 4 బస్సులు వస్తే ఒక్క బస్సు నిలబెడతాడు. దాంట్లో ఇటు ఎండకు నిలబడి కాళ్ళు చేతులు లాగుతాయి. ఒక్క బస్సు కూడా పల్లివేలుగు బస్సులు నిలబెట్టరు. ఆర్టీసీ వాళ్ళంటే ఎట్టన్నా పల్లివేలుగు వాళ్ళకి ఏమైంది? పల్లివేలుగు అంటే ఇంక నిలబెడతానే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు అస్సలు నిలబెట్టను కూడా నిలబెట్టరు. సర్రని వెళ్ళిపోతారు, ఆడోళ్ళని నిలబెట్టను కూడా నిలబెట్టరు.